థంబ్నెయిల్ అనేది ఒక వీడియోకి మోస్ట్ ఇంపార్టెంట్ అసెట్. మీరు చూస్తున్న థంబ్నెయిల్ పాపులర్ యూట్యూబర్స్ వాళ్ళ థంబ్నెయిల్స్ ఒక్కసారి చూడండి. ఇక్కడ 3 టైప్స్ ఆఫ్ థంబ్నెయిల్స్ షో అయ్యాయి కదా. ఇందులో కొన్ని సీక్రెట్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. వీడియో మధ్యలో దీని గురించి మాట్లాడుతా. లెట్స్ ఇంటూ ద వీడియో. ముందు వీడియో బాగుందా లేదా అనేది పక్కకి పెడితే మన వీడియోని ఎంతమంది విజిట్ చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్ కదా. మీకు ఒక సీక్రెట్ తెలుసా? యూట్యూబ్ ఆల్గరిథం అనేది ఉంటుంది. అది మన వీడియోలో ఉన్న కంటెంట్ని మాత్రమే కాదు, మన థంబ్నెయిల్ని కూడా గమనిస్తుంది. కాబట్టి థంబ్నెయిల్ క్రియేట్ చేయడానికి కూడా కొన్ని రూల్స్ ఉంటాయి. అవి కంటెంట్ బేస్డ్ థంబ్నెయిల్, యూజ్ లెస్ ఎలిమెంట్స్, కలర్ సైకాలజీ, గుడ్ ఫాంట్. రూల్ నెంబర్ 1, కంటెంట్ బేస్డ్ థంబ్నెయిల్. 90 to 95% పీపుల్ యూట్యూబ్లో కేవలం థంబ్నెయిల్ మాత్రమే చూసి వీడియో ఓపెన్ చేస్తారు. కాబట్టి క్రియేట్ చేసే థంబ్నెయిల్ మీ కంటెంట్కి రిలేటెడ్ ఉండాలి, లేదంటే ఇలా అవుతుంది. థంబ్నెయిల్లో అనుపమ్ అని పెట్టి వీడియోలో తమన్నా స్టోరీ చెప్తే ఎలా ఉంటుందో అలా అవుతుంది. సో మేక్ కంటెంట్ బేస్డ్ థంబ్నెయిల్ ఓన్లీ. నెక్స్ట్ రూల్ నెంబర్ 2, యూజ్ లెస్ ఎలిమెంట్స్ ఇన్ యువర్ థంబ్నెయిల్. థంబ్నెయిల్లో ఎంత తక్కువ ఎలిమెంట్స్ యూజ్ చేయగలిగితే అంత తక్కువ ఎలిమెంట్స్ యూజ్ చేయండి. ఎందుకంటే థంబ్నెయిల్లో ఎంత తక్కువ ఎలిమెంట్స్ వాడితే థంబ్నెయిల్ అంత అట్రాక్టివ్గా, అంత క్లికబుల్గా మారుతుంది. థంబ్నెయిల్లో ఎలిమెంట్స్కి ఎక్కువ ప్రయారిటీ, ఫాంట్కి తక్కువ ప్రయారిటీ ఇవ్వండి. ప్రజెంట్ జనరేషన్లో చదివే దానికంటే చూసేదానికి ఎక్కువ అట్రాక్ట్ అవుతున్నారు. రూల్ నెంబర్ 3, కలర్ సైకాలజీ. ఒక థంబ్నెయిల్ క్రియేట్ చేయడంలో కలర్ సైకాలజీ మోస్ట్ ఇంపార్టెంట్. వీడియో స్టార్టింగ్లో మీకు కొన్ని పెద్ద యూట్యూబర్స్ యొక్క థంబ్నెయిల్స్ చూపించా కదా, అవి మళ్ళీ ఒకసారి చూడండి. వీళ్ళు కలర్ సైకాలజీని బాగా అర్థం చేసుకున్నారు. డీకోడింగ్ వైటీ, ధృవతి, ఆగంబా. వీళ్ళు ఎక్కువగా యూజ్ చేసిన కలర్స్ రెడ్, గ్రీన్, ఎల్లో. ఎందుకంటే ఈ కలర్స్ హ్యూమన్ ఐస్ని తొందరగా అట్రాక్ట్ చేస్తాయి కాబట్టి. ఇక్కడ మీరు చూస్తున్న సర్కిల్లో ఉన్న కలర్స్ యొక్క కాంప్లిమెంటరీ కలర్ని అర్థం చేసుకోండి. అంటే ఈ కలర్కి ఈ కలర్, దీనికి ఇది, దీనికి ఇది, ఇలా ఆపోజిట్ కలర్స్ అనేది కాంప్లిమెంటరీ కలర్స్ అవుతాయి. ఇలా మీరు సెలెక్ట్ చేసుకున్న కలర్ ఎంత మంచి కాంప్లిమెంటరీ కలర్ అని తెలుసుకోవాలంటే కింద డిస్క్రిప్షన్లో ఒక వెబ్సైట్ లింక్ ఉంది. మీకు కావాల్సిన బ్యాక్గ్రౌండ్ కలర్ని, టెక్స్ట్ కలర్ని సెలెక్ట్ చేసుకుంటే రేటింగ్ కూడా అదే ఇస్తుంది. ఈ వెబ్సైట్ గురించి వీడియో లాస్ట్లో మాట్లాడుతా. రూల్ నెంబర్ 4, గుడ్ ఫాంట్. థంబ్నెయిల్లో మీరు వాడే ఫాంట్ కూడా చాలా ఇంపార్టెంట్. మీరు మాత్రం మీ థంబ్నెయిల్లో డిజైన్ ఉన్న ఫాంట్ని అస్సలు యూజ్ చేయకండి, చూడటానికి బాగోదు. మంచిగా థిక్గా ఉన్న ఫాంట్ని యూజ్ చేయండి బెటర్. మంచి ఫాంట్ ఎక్కడ దొరుకుతాయి అంటే డిస్క్రిప్షన్లో వెబ్సైట్ లింక్ ఉంది. వెబ్సైట్ నేమ్ వచ్చేసి ది ఫాంట్. మ్యాక్సిమం యూట్యూబర్స్ అందరూ ఈ వెబ్సైట్ని వాడుతున్నారు. ఫాంట్ని డౌన్లోడ్ చేసి మీ యాప్లో ఇంపోర్ట్ చేసుకొని వాడండి. ఇకపోతే ఒక థంబ్నెయిల్ క్రియేట్ చేయాలంటే మన మొబైల్లో కావాల్సిన యాప్స్ పిక్సెల్ ల్యాబ్, పింట్రెస్ట్, క్రోమో, బ్యాక్గ్రౌండ్, ఫొటోస్. డీకోడింగ్ వైటీది ఏదైనా ఒక థంబ్నెయిల్ రీక్రియేట్ చేసి మీకోసం చూపిస్తా. ఇక్కడ ఫస్ట్లోనే ఉన్న థంబ్నెయిల్ని రీక్రియేట్ చేద్దాం. సో అందుకు ముందు పిక్సెల్ ల్యాబ్ని ఓపెన్ చేసుకొని కింద కనిపిస్తున్న 4th ఆప్షన్లో వెళ్ళి ఇమేజ్ సైజుని యూట్యూబ్ థంబ్నెయిల్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లాక్ కాబట్టి బ్లాక్ కలర్ని సెలెక్ట్ చేసుకొని కింద 3rd ఆప్షన్లోకి వెళ్ళి బజర్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్లోని కనిపిస్తున్న గ్రాఫ్ని ఇక్కడ రెడీ చేయాలి కాబట్టి. సో నేను ఆ థంబ్నెయిల్ డౌన్లోడ్ చేసుకొని పెట్టిన తర్వాత యాక్షన్లో కనిపిస్తున్న ఇది యూజ్ చేసి మనం డ్రా చేసిన దాన్ని క్యాన్సిల్ చేయొచ్చు. ఇందులో పైన కనిపిస్తున్న బ్రజర్ మోడ్లో కనిపిస్తున్న దాన్ని యూజ్ చేసి లైన్ డ్రా చేయొచ్చు. సెకండ్ ఆప్షన్లో యూజ్ చేసి డ్రా చేసిన దాన్ని అడ్జస్ట్ చేయొచ్చు. 3rd ఆప్షన్తో డ్రా చేసిన దాన్ని అటు ఇటు తీసుకెళ్ళొచ్చు. గ్రాఫ్ని డ్రా చేద్దాం. గ్రాఫ్ లైన్ కలర్ బ్లూ ఉంది కాబట్టి కింద స్క్రోల్ చేస్తే కలర్లోని బ్లూ కలర్ని సెలెక్ట్ చేసుకుందాం. మళ్ళీ పైకి వచ్చి బజర్ మోడ్లో ప్లస్ సింబల్ యూజ్ చేసుకొని గ్రాఫ్ డ్రా చేయాలి. తర్వాత ఇక్కడ కొంచెం అడ్జస్ట్ చేయాలి. మొత్తం చూడండి. లాస్ట్లో ఒక లైన్ని ఇలా కిందకి డ్రా చేసుకొని యాక్షన్లో సెకండ్ ఆప్షన్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే 2 జాయింట్ అయిన తర్వాత గ్రాఫ్ మొత్తం బ్లూ కలర్ ఫిల్ చేయాలి. అందుకోసం గ్రాఫ్ని కరెక్ట్గా ప్లేస్ చేసుకొని తర్వాత ఫస్ట్ ఆప్షన్లో ఎడిట్లోకి వెళ్ళి కిందికి స్క్రోల్ చేసి కలర్ని ఫిల్ చేయాలి. బ్లూ కలర్ని సెలెక్ట్ చేసుకొని గ్రాఫ్ మొత్తం ఫిల్ అవుతుంది. తర్వాత దీన్ని ఒపాసిటీ తగ్గించి పిఎన్జిలోకి కన్వర్ట్ చేసి సేవ్ చేసుకోవాలి. తర్వాత పిక్సార్ట్ ఓపెన్ చేయాలి. కానీ పిక్సార్ట్ అనేది స్క్రీన్ రికార్డింగ్ తీయడానికి రావడం లేదు. నేను ట్రై చేసి చూసినా కానీ రావడం లేదు. పిక్సార్ట్ని ఓపెన్ చేసి తర్వాత కింద ప్లస్ సింబల్ని సెలెక్ట్ చేసుకొని ఎడిట్ ఫోటోని క్లిక్ చేసి ఇక్కడ కనిపిస్తున్న ఈ బ్యాక్గ్రౌండ్ ఫోటోని యాడ్ చేసుకోండి. ఇది డిస్క్రిప్షన్లో ఉంది.
వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. తర్వాత ఇందాక పిక్సెల్ ల్యాబ్లో మీరు క్రియేట్ చేసిన గ్రాఫ్ PNGని ఓవర్ప్లే యాడ్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత పక్కల కనిపిస్తున్న కట్అవుట్ బ్రష్ని సెలెక్ట్ చేసుకొని గ్రాఫ్ని మొత్తం బ్రష్ చేసి సేవ్ చేసుకోండి. సేవ్ చేసుకున్న తర్వాత మీకు ఇలా రిజల్ట్ ఉంటుంది. తర్వాత మళ్ళీ పిక్సెల్ ల్యాబ్ని ఓపెన్ చేసి థంబ్నెయిల్ సైజ్ బ్యాక్గ్రౌండ్ కలర్ని సెలెక్ట్ చేసుకొని ఇందాక పిక్సార్ట్లో క్రియేట్ చేసిన PNG ఫోటోని యాడ్ చేసుకొని లాక్ చేయాలి, మనం వర్క్ చేసే టైంలో ఎటు కదలకుండా ఉండటానికి. తర్వాత అప్లోడ్ లైక్ ఏ ప్రో వర్డ్స్ని రాసుకొని థిక్గా ఉన్న ఫాంట్ని యాడ్ చేసుకోవాలి. నేను యూజ్ చేసిన ఫాంట్ అల్సర్. తర్వాత మళ్ళీ ఇదే ఫాంట్ కావాలంటే రీసెంట్ ఫాంట్లో ఉంటుంది. నెక్స్ట్ ప్రో వర్డ్ని పెద్దగా చేసి గ్రీన్ కలర్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత పక్కకి స్క్రోల్ చేసి షాడోలోకి వెళ్ళి గ్రీన్ కలర్ని సెలెక్ట్ చేసుకుంటే ఫాంట్కి గ్లో అనేది వస్తుంది. ఇక ఈ ఫోటో మనం యూట్యూబ్లో స్టూడియోలో వీడియో అప్లోడ్ చేస్తుంటే వస్తుంది. స్క్రీన్ షాట్ తీసుకుంటే సరిపోతుంది. దీనికి గ్లోయింగ్ బోర్డర్ కోసం దీనినే మళ్ళీ కాపీ చేసుకొని షాడోలోకి వెళ్ళి వైట్ కలర్ని సెలెక్ట్ చేసుకుంటే చాలు, ఈ థంబ్నెయిల్ రెడీ అయిపోతుంది.